ఇన్నాళ్ళు పైరసీ సినిమాలతో నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన నిందితుడితోనే ఆ వెబ్సైట్లు క్లోజ్ చేయించారు హైదరాబాద్ పోలీసులు. మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది, మా మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, పట్టుకోలేరు అంటూ గతంలో తమకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు ఆ వెబ్సైట్లను మూసి తమ సత్తా ఏంటో నేరగాళ్లకు చూపించారు. విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రవిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా రవికి సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కంపెనీలకు సీఈఓ స్థాయి నుంచి పైరసీ కింగ్గా నేరాల బాట పట్టే వరకు ఇతని జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో అన్నీ ఇప్పుడు బయటకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సాలిపేట గ్రామంలో సాదాసీదా కుటుంబంలో పుట్టిన ఇమ్మడి రవి చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థి. ఐటీ ఫీల్డ్పై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో ఎంబీఏ చదివాడు. కుటుంబం మధ్యతరగతి అయినా ఇతనిలోని టాలెంట్ చూసిన వారంతా భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే అవకాశాలుంటాయని భావించారు. రవి టెక్నికల్ సబ్జెక్టుల్ని వేగంగా నేర్చుకునే తత్వం, కంప్యూటర్ నెట్వర్క్స్ మీదున్న పట్టు ఇతన్ని అందరి దృష్టిలో నిలిపాయి. చదువు పూర్తయ్యాక రవి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత తనకంటూ సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు. గెట్టింగ్ యాప్, ఈఆర్ ఇన్ఫోటెక్ వంటి 2 కంపెనీలను ప్రారంభించాడు. మొదట బాగానే సాగిన వ్యాపార కారణాలు, వ్యక్తిగత ఒత్తిళ్లతో ఆ కంపెనీలను మూసేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో రవి ప్రేమించి పెళ్లాడిన భార్యతోనూ విభేదాలు పెరిగి 4 ఏళ్ల క్రితం విడిపోయాడు. ఈ వ్యక్తిగత లోటు ఇతని మనస్సు, జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఇతని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. అందరితో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రవి 2018 నుంచి కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగానే జీవనం సాగించాడు. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి వస్తూ ఉండేవాడు. టెక్నికల్గా ఎంతో టాలెంటెడ్ అయిన రవి తన మేధస్సును సరైన దారిలో వినియోగిస్తే దేశానికి ఉపయోగపడే స్థాయికి వెళ్లేవాడు. కానీ వ్యక్తిగత కష్టాలు, ఒంటరితనం, దారి తప్పిన ఆలోచనలు ఇతన్ని నేర ప్రపంచం వైపు మళ్లించాయి. ఓ దశలో ఇతడు ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లను హ్యాక్ చేసే స్థాయికి చేరాడు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను ఎన్క్రిప్ట్ చేసిన ఫార్మాట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, సర్వర్లను బ్రీచ్ చేయడం వంటి టెక్నిక్స్లో రవి ఎక్స్పర్ట్. అక్కడి నుంచి మొదలైన ఇతని ప్రయాణం క్రమంగా పెద్ద పైరసీ నెట్వర్క్గా మారింది. 100కు పైగా డొమైన్లను కొనుగోలు చేసి ఐబొమ్మ, బప్పం వంటి సైట్లను రూపొందించాడు. సినిమాలు తొలగించినా వెంటనే కొత్త సైట్లతో ప్రత్యామ్నాయంగా ఇచ్చేవాడు. వీపీఎన్లతో లొకేషన్ను మార్చి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చూపించాడు. హార్డ్ డిస్క్లలో వేల సినిమాలు నిల్వ చేసి అవే తిరిగి అప్లోడ్ చేసేవాడు. యూకే కేంద్రంగా టెక్నికల్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతడు చేసిన పని ఒంటరిగా చేసిన చిన్న నేరం కాదు. టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం, కన్నడ, తమిళం ఇలా అన్ని పరిశ్రమలు నష్టాల్ని చవిచూశాయి. పైరసీకి కవర్గా ఈ సైట్లలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు ప్రకటనలు పెట్టడం ద్వారా భారీ డబ్బు సంపాదించాడని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఇతడి స్వగ్రామం విశాఖ సమీపంలోని సాలిపేటలో వాతావరణం గందరగోళంగా మారింది. రవి అరెస్టుపై అతని తండ్రి స్పందిస్తూ, ఎన్నో ఏళ్లుగా అతడితో మాకు సంబంధాలు లేవు, మంచి చదువు చదివి మంచి పనులు చేయడానికి అవకాశం ఉండి ఇలాంటి తప్పుడు దారిలో నడిచాడు, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టాలెంటెడ్ యువకుడు, మంచి అవకాశాలున్న వ్యక్తి తప్పుడు నిర్ణయాల వల్ల నేర ప్రపంచంలోకి జారిపోయిన కథ ఇది. రవి అరెస్టుతో పైరసీ నెట్వర్క్కు పెద్ద దెబ్బ పడినా అతడి వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఎలాంటి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దానిపై విచారణ కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో రవికి మద్దతుగా కొందరు పోస్టులు పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే పైరసీ చేస్తున్న వారినే కాదు, వారికి మద్దతిస్తున్న వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.